భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మానవుడు దేహధారిగా ఉన్నంత వరకు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఈ బాధ్యతలు పుట్టుకతోటి ఏర్పడ్డాయి. అవి ఏర్పడటానికి కారణం గతంలో ఈ శరీరంలోకి రావటానికంటే ముందు జీవుడు చేసుకున్నటువంటి అనేక కోట్ల జన్మల యొక్క కర్మ వాసనలు. ఆ వాసనలు ఉన్నంత వరకు కూడా వీడికి ఈ దేహాల్లోకి వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది, ఏవో పనులు చేయాల్సి వస్తూనే ఉంటుంది. ఇవి చేస్తున్నంత వరకు కూడా వీడికి తన యొక్క సహజమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉండదు. ఈ మధ్యకాలంలో తాత్కాలికంగా ఏదో ఆనందం లాంటిది కలుగుతుంది తప్ప సహజమైనటువంటి ఆనందం వీడికి కలగనే కలగదు. ఈ కర్మవాసనలు గతంలో ప్రాచీనంగా ఉండేవన్నీ కూడా డ్రైనేజీ లోపల పేరుకుండేటువంటి మురికి లాంటివి. మనం డ్రైనేజీలో నీళ్లు సంతతం అలా ప్రవహిస్తూ ఉండేటప్పుడు ఎంతో చెత్త కింద చేరి ఉంటుంది, కానీ మనకి పెద్ద చేరినట్టు కనిపించదు. పైనుంచి నీళ్లు మామూలుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహించేటటువంటి నీటిని మనం చూస్తే డ్రైనేజ్ ఎంత క్లీన్గా ఉంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా దాన్ని కాస్త క్లీన్ చేద్దామని ప్రారంభిస్తే మాత్రం ఆ కింద ఉండే చెత్త అంతా బయటకు కనిపిస్తూ ఉంటుంది మనకు వచ్చి. పైనుంచి మామూలుగా నీళ్లు వెళ్ళిపోతుంటే మనకంతా నీట్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఒకనాడు దాని కనుక కెలికి దాన్ని బయటికి శుద్ధి చేద్దామని ప్రయత్నం చేశామా, అమ్మో లోపల నుంచి ఎన్ని రకాల చెత్తలు వస్తాయో, అసలు ఆ పక్కన మరి నిలవడానికి వీలు లేనంత వాసన వేస్తుంది అన్నమాట. దాన్ని ఏం చేయాలి, పూర్తిగా శుద్ధి చేసి దాంట్లో మరిన్ని నీళ్లు పోసేస్తే తప్ప ఆ లోపల గతంలోంచి పేరుకుండేటువంటి చెత్త పోదు. అది ఆ ఛానల్, అది పరిశుద్ధము కాదు. ఇది లోపల ఎలాగైతే మనం క్లీన్ చేయడానికి కోసం దాన్ని కెలికి లోపలంతా బయటకు తోసేస్తామో, అంటే దాంట్లో మరిన్ని నీళ్లు పోస్తాము. అయితే ఇప్పుడు పోసే నీళ్లు వేరు. గతంలో అందో వెళ్ళేది బాగా మురికి కలిగిన నీరు, ఇప్పుడు మనం పోసేది మంచి నీరు పోస్తాం, లేదా యాసిడ్ వాటర్ లాంటిది పోస్తాం. ఇప్పుడు ఇది యాసిడ్ వాటర్ ఏం చేస్తుంది, రెండు ఉపకారాలు చేస్తుంది. ఒకటి, గతంలో పేరుకుండేటువంటి అన్నిటిని కూడా కాస్త కదిలేటట్టు చేస్తుంది. అదంతా మొత్తం పూర్తిగా బయటకు తొలగిపోయేటట్టు చేస్తుంది. ఇకపై దాంట్లో ఏమైనా నీళ్లు పెడితే అది శుద్ధంగా ఉండేట్టు చూస్తుంది అన్నమాట. ఇదిగో ఈ నీరు పోయడం లాంటిది మనలో ఉండేటటువంటి మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా. ఒకటే కర్మ బంధానికి సాధనం, మురికి చేరడానికి సాధనం. ఒకటే కర్మ మురికి తొలగడానికి కూడా సాధనం. అంటే ఏది మనకి దుఃఖాన్ని కలిగిస్తుందో అదే సుఖాన్ని కూడా కలిగించగలదన్నమాట. క్రమం తెలిసి వాడితే సుఖాన్ని ఇస్తుంది, క్రమం తెలియక వాడితే అదే మనకి దుఃఖాన్ని ఇస్తుంది. మనకి అందరికీ పరిచయం ఉండేది అన్నం. అన్నాన్ని క్రమం తెలిసి తింటే ఆరోగ్యాన్ని ఇచ్చేది అయినా, క్రమం తప్పి తింటే, హద్దు మీరి దాని కనుక తిన్నట్టయితే అదే ప్రాణం తీయడం కూడా మనం చూస్తున్నాం. ఒకటే కర్మ మనకి బంధం నుంచి విముక్తి కలిగించగలదు, అదే కర్మ బంధంలో ఇక్కడ ముంచెత్తను కలదు అన్నమాట. అయితే తను చేస్తున్నాననే అహంకారంతో, కర్తృత్వంతో దాని యందు మమత కలిగి చేస్తే అది బంధకం అవుతుంది. మమత తొలగి కర్తృత్వం వీడి అదే పని తను చేసినట్టయితే గతంలో ఉండేటువంటి ప్రాచీన వాసనల్ని కూడా మనకి తొలగిస్తుంది అన్నమాట. అంటే ఇంద్రియాలతోటి, శరీరంతో, మనసుతోటి మనం ఈ కర్మని ఆచరించడం దేనికోసం అనంటే, మొట్టమొదటి మనకి ఇక్కడ ఒక నిలకడ ఏర్పడటం కోసం అన్నమాట. అంటే మనం ఈ శరీరంలో కొంతకాలం ఉండాలి కదా, ఉన్నంతవరకు మనం స్థిరంగా ఉండగలగాలి. ఈ చేసే ప్రతి పని కూడా మనకి సుఖంగా, శాంతిగా ఉండగలిగేట్టుగా సహకరించాలి తప్ప ఉన్న శాంతిని కూడా పాడు చేసేవి కాకూడదు కదా. కనుక మనకి శాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం అంటే ఏమిటో మనకి స్పష్టంగా తెలిసినాడు. అలా తెలుసుకోవడం ఎప్పుడు కలుగుతుంది అంటే, మనకు నిలకడ అంటూ ఏర్పడితే. కనుక నిలకడ ఏర్పడటానికి, తద్వారా శాంతి కలగడానికి, ఆత్మ సాక్షాత్కారం కలగడానికి చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకి సహకరిస్తాయి అని మనకి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు 5వ అధ్యాయంలో. వాసనలు పోవాలి కదా మనకి. మొట్టమొదట వాసనలు పోతే కోరికలు పుట్టకుండా ఉంటాయి. ఆ కోరికలు పుట్టకుండా ఉండడం కోసం మనం చేయాల్సినటువంటిదే నిష్కామ కర్మ అని అంటారన్నమాట. ఇది సంతతం చేస్తూ ఉండాలి, జీవితాంతం చేస్తూ ఉండాలి. ఆ చేసేటప్పుడు కూడా ఫలం కోరకుండా చేయాలి. ఫలం కోరట్లేకపోతే ఇంక నేను ఎందుకంటే పని చేయడం అంటూ పనిని మానేయడానికి వీల్లేదు.
పని యందు ఉండేటువంటి ఫలాన్ని వదిలిపెట్టి అది కోరకుండా మనం ఆత్మశుద్ధి కోసం చేసినప్పుడు మాత్రమే మనకి శాంతి కలుగుతుంది. మనసు ఇంద్రియాలు కూడా ఉద్రేకించడం మానతాయి అని తెలుసుకుని చేసేవారు కొందరు, తెలియక చేసేవారు కొందరు. తెలుసుకుని చేసేవారు ఆనందాన్ని పొందుతారు అర్జున, తెలియక చేసేవారు మరింత దుఃఖాన్ని పొందుతారు అంటాడు 5వ అధ్యాయంలో 12వ శ్లోకంలో స్వామి. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తః కర్మఫలం త్యక్త్వా, యుక్తః జ్ఞానం కలిగినటువంటి కర్మయోగి. కర్మయోగి అంటే చేసేటటువంటిది నేను కాదు, ఈ చేసేటటువంటిది ఇదిగో శరీర ఇంద్రియ మన బుద్ధులు చేస్తున్నాయి అనుకుంటూ ఎవడైతే తెలుసుకుని తను ఏదైతే శాస్త్రం విధించిందో ఆ పనిని భగవద్ ఆరాధనా రూపంగా భగవంతుడు నడిపించిన రీతిలో చేసుకుంటూ పెడతాడో వాడు యుక్తః అంటే యోగి అయిన వాడు అని అర్థం. వాడు ఏం చేస్తాడట? కర్మఫలం త్యక్త్వా, చేస్తుంటాడు కర్మలు, కానీ ఫలాన్ని మాత్రం వాడు కోరటం లేదు. కనుకనే అసలు వాడు యుక్తుడయ్యాడు. కర్మలు చేస్తూ కూడా ఫలితం కోరలేదు కనుక. ఎందుకు కోరలేదు? వాడు బుద్ధిని ఆత్మ విషయంలో నిలబెట్టాడు. వాడు ఇదివరకు బుద్ధి మనసుతో కూడుకుని ఉంది, ఇప్పుడు బుద్ధిని ఆత్మ ప్రాప్తి ప్రధానమైనటువంటి లక్ష్యంగా. అంటే వాడికి ఆత్మయందు రక్తి తప్ప ఆత్మేతరమైన వాటి యందు విరక్తే వాడిలో నిండి ఉంది. ఇప్పుడు వాడు యుక్తః. ఇతరమైన వాటి మీద ఇప్పుడు తన బుద్ధి పోనే పోదు. బుద్ధి ఎప్పుడైతే వాటి మీదకి పోదో మనసు వాటి విషయంలో చంచలం లేకుండానే ఉంటుంది. ఇంద్రియాలు కూడా ఇప్పుడు చాపల్యం లేకుండా స్థిరంగా ఉండగలుగుతాయి. ఏం చేస్తారు ఇప్పుడు? కర్మఫలం త్యక్త్వా. అయితే ఫలం నాకు వద్దు అని వదిలిపెట్టేసిన వెంటనే శాంతి వచ్చేది. నేలలో గింజ వేయగానే టకటగా మొక్కలు మొలిచి వచ్చేస్తాయా? అది ఎక్కడైనా టీవీలో చూపించే సినిమాల్లో అయితే డబ్బులు లాంటివి నాటినా అందులోంచి కూడా ఆకులు మొక్కలు దాంట్లోనే డబ్బులు వచ్చేస్తాయి. కానీ మరి లోకంలో అలా రావు కదా. ఇది లోకం కదా, ఇది నిత్య జీవితం కదా, ఇది నిజ జీవితం కదా. కనుక ఇందులో తను పని చేసేసిన వెంటనే ఫలితం వచ్చి చేతిలో పడదు. అలా చేతిలో పడితే అది ఇంద్రజాలం అంటారు, దాని మాయ అంటారు దాన్ని. కనుక ఇది ఒక క్రమబద్ధం, ఒక పద్ధతిలో ఉంటుందన్నమాట. కనుక ఎవడైతే కర్మఫలం త్యక్త్వా, కర్మఫలాన్ని వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ పని చేస్తూ ఉండాలి. పని వదిలిపెట్టి ఫలితం వదిలిపెట్టేసానండి, ఇంకా మళ్ళీ కర్మలు చేయాలండి, ఒకసారి చేసేసానండి ఇంకా మళ్ళీ చేయాలండి, చేస్తూనే ఉండాలి. కర్మఫలం త్యక్త్వా యుక్తః. కర్మఫలాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు వీడు యుక్తః యోగి కావాలి అంటే మళ్ళీ కన్నా ఆచరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఆచరిస్తూ అంటాడో అప్పుడు విషయాల్లోకి మనసు క్రమంగా పరుగులు పెట్టడం మానివేస్తుంది. కర్మల్లో ఎప్పుడైతే నిలుస్తుందో, స్థిరంగా ఉంటుందో, చేయవలసిన పని తను సాగిస్తూ బుద్ధి ఆత్మ విషయంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే శాంతిం ఆప్నోతి. మిగిలినవేవి కూడా వాడికి కనిపించవు. మిగిలినవన్నీ చూస్తూనే ఉంటాడు, కానీ వాటి విషయంలోకి మనస్సు పోదు. అవే పొందాల్సినవి అని అనుకోడు. అయితే ఆ పనులు చేస్తూనే ఉంటాడు, కానీ వాటిని కోరడు. జనక చక్రవర్తి గురించి మనకి ఉపనిషత్తులు చెబుతాయి. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శిష్యుడు, చాలా బుద్ధిమంతుడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా మిథిలా నగరానికి ప్రక్కనే ఉండేది యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళేవాడు. అంటే తమ దగ్గరికి ఎప్పుడు కూడా పాఠాలు చెప్పేవాడు వచ్చేవారు కాదు, పాఠాలు చెప్పే వాళ్ళ దగ్గరికి తాము వెళ్ళేవాళ్ళు కదా మరి గతంలో. అలాగే జనకుడు రాచబిడ్డడైనప్పటికీ కూడా అక్కడికి చదువుకోవడానికి వెళ్ళాడు. అయితే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు దృష్టి ఏకాగ్రంగా అతనికి ఇది చదవలసినట్టు దాని మీదే ఉండేదంతే. వెళ్ళిన పర్పస్ అది కదా, అయితే దాని మీద దృష్టి ఉండేది. ఇతరమైనటువంటి వాటి మీద దృష్టి ఎప్పుడు కూడా వెళ్ళనిచ్చేవాడే కాడు, అంత ఏకాగ్రంగా ఉండేవాడు అన్నమాట. ఒకనాడు మిగతా శిష్యులందరికీ కొంచెం కోపం కలిగింది. ఏ శిష్యుడైతే బాగా పాఠం చెప్తుంటాడో చదువుతుంటాడో వాడి మీద గురువు గారికి కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండడం కూడా సహజం కదా, వాడి కేసు చూసి పాఠం చెప్తూ ఉంటారు. జనకుడు ఆ రకంగా ఉండడం చేత అతని కేసు చూసి కొంచెం పాఠం చెప్తూ ఉండేవారు. మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉండేవారేమో, కానీ మిగతా శిష్యులందరికీ కొంచెం మనసులో అసూయ బయలుదేరింది. జనకుడు యువరాజు కదా, అంచేత రేపు పొద్దున రాజు అయిన తర్వాత తమకేదో బాగా సంభావనలు గట్రా ఇస్తాడని, తనకు వస్తువులు బాగా కల్పిస్తాడని గురువుగారు కూడా పక్షపాతమే,
అందుకోసం ఆయన కేసే చూసి పాఠాలు చెప్తున్నారు, మన కేసు చూడటం లేదు అని అనిపించింది మిగతా శిష్యులందరికీ. ఇలాంటివి అనిపిస్తే త్వరగా బయటకు వచ్చేస్తాయి, అలా వ్యాపించిపోతాయి. శిష్యులందరిలోని గుసగుసలు వ్యాపించిపోయాయి. గురువుగారి చెవిలోనూ పడింది అది. ఓహో, మన శిష్యులందరూ కొంచెం పాఠం నేర్పాలి అనుకున్నారు గురువుగారు. వీళ్ళంతా ఉండేది చెట్ల కిందే పాఠాలు వాడికి ఎప్పుడు కూడా. ఒకనాడు అలాగే చెట్ల కింద పాఠాలు జరుగుతున్నాయి. కొంచెం దూరంగా వాళ్ళ కుటీరాలు ఉన్నాయి. వాళ్ళకేం ఆ రోజుల పుస్తకాలు కూడా ఉండేవి కావు, పెట్టుకోవడానికి అసలు కౌపీనాలు గట్రా ఉండేవే ఉంటో మనకి తెలియదు. సరే, వీళ్ళంతా పాఠాలు చదువుతున్నారు ఇక్కడ. ఇంతలో దూరంగా తమ కుటీరాలని కాలిపోతున్నట్టు కనిపించింది. పాఠం చదువుతుండే విద్యార్థులకి ఏం జరుగుతుందో చుట్టూ చూడాల్సిన, పరిశీలించాల్సిన అవసరం ఏమొచ్చింది కనుక అలాంటిది ఏమనంటే గురువుగారు చూసుకోవాలి, లేదా అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరైనా చూసుకోవాలి. కానీ ఈ విద్యార్థులకి పాఠం మీద కంటే దృష్టి మిగతా వాటి మీద ఎక్కువ కావడంతో అటే చూస్తూ ఆ గురువుగారు అక్కడేవో కాలుతున్నాయి అని చెప్పి పర్మిషన్ తీసుకోకుండా ఎవరి మానన్న వాళ్ళు పరిగెట్టుకు వెళ్ళిపోయి కుటీరాల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు. సరే, మళ్ళీ తిరిగి వచ్చారు. గురువుగారు అడిగారు, ఏమన్నా చెప్పకుండా వెళ్ళిపోయారు ఏమిటి, అట్లాగే ఏం జరిగింది? అయ్యో, ఏమిటో కాలిపోయినట్టు అనిపించిందండి గురువుగారు అన్నారు. తిరిగి వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ పాఠం సాగింది. ఆ మర్నాడు పాఠం జరుగుతుండగా అక్కడికి ఆశ్రమానికి మిథిలానగర్ పెద్ద పెద్ద గోపురాలు, విమానాలన్నీ కనిపిస్తుండే, భవనాల తాలూకు అన్నమాట. అవన్నీ కూడా బ్రహ్మాండంగా మండిపోతున్నట్టుగా కనిపించింది. కనిపిస్తే ఈ శిష్యుడికి ఇదే కదా ఎప్పుడు పని, ఓ దిక్కులు పరికిస్తున్నారు, మిథిల కాలిపోతున్నట్టు కనిపించింది. గురువుగారితో చెప్పడం మానేశారు. హే జనక చూడు, మీ ఊరు కాలిపోతోంది, వెళ్ళి పరిగెట్టద్దు, నువ్వు కావలసిన చూడొద్దు అంటున్నావు అంటే అతనేం మాట్లాడలేదు. కానీ విద్యార్థిలో కలిగేటువంటి కాస్త ఈ కలకలం చూసి గురువుగారు అడిగారు, ఏమయ్యా ఏం జరిగింది అంటే, గురువుగారు మిథిలానగరం కాలిపోతుంది, జనకుడు వెళ్ళటలేదు, పట్టించుకోవట్లేదు, ఇక్కడే లేక ఉండిపోయాడని. సరే, గురువుగారు అడిగారు, ఏమయ్యా మిథిలానగరం కాలిపోతుంటే వెళ్ళవేమి అంటే ఆయన చెప్పాడు, మిథిలాయాం ప్రదగ్ధాయాం. గురువుగారు, ఇక్కడ నేను దేనికోసం, పాఠం నేర్చుకోవడానికి కదా, నాకు చెప్పే పాఠం మీ దగ్గర ఉంది, వినేటటువంటి ఆ ఉత్సాహం నాలో ఉంది కనుక నేను ఇక్కడున్నాను, మీరు పాఠం చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి పనులు చూసుకోవడానికి అక్కడ వేరే వ్యక్తులు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉంటూనే ఉన్నారు కదా. కనుక మిథిలాయాం ప్రదగ్ధాయాం, మిథిల కాలుతూ ఉంటే నాదేం కాలింది కనుక నేను ఇక్కడికి వచ్చింది పాఠం కోసం. పాఠం అయిన తర్వాత కదా నేను అక్కడికి వెళ్ళి చూడాల్సింది ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేటటువంటిది. పాఠం మధ్యలో కాదు కదా. పాఠం చెప్పే మీరు చెప్పే పాఠం వినేటట్టు నేను ఏం డిస్టర్బెన్స్ లేకుండా, ఇక్కడ ఏం చలనం లేకుండా ఇక్కడే ఉన్నాం కనుక కానివ్వండి పాఠాన్ని అన్నారు. అప్పటికాని మిగతా శిష్యులకి జ్ఞానోదయం కలగలేదు. తాము ఎంత చంచలంగా చపల చిత్తంతో ఉన్నావో, జనకుడు గురువుగారి యొక్క ప్రీతిని ఎందుకోసం అంత బాగా పొందగలిగాడు అనే విషయాన్ని అన్నమాట. వాళ్ళకి లక్ష్య శుద్ధి ఉంది, ఏకాగ్రత ఉంది, నిష్ఠ ఉందన్నమాట. కనుక నైష్ఠికి శాంతి, చెక్కు చెదరనటువంటి శాంతి వాళ్ళకి కలుగుతుంది. అబ్బాయి, శాంతిం ఆప్నోతి నైష్ఠికీం. ఎప్పుడు కర్మఫలాన్ని కోరకుండా కర్మని ఎవడైతే ఆచరిస్తూ ఉంటుంటాడో వాడు, కర్మ చేయడం ఎందుకోసం అంటే విషయాల్లో ఉంటున్నా కోరిన దాని మీద తప్ప తదితరమైన ప్రయోజనాల మీదకి దృష్టి పోకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే అలా పోకుండా ఉంటుందో అప్పుడే మానసికమైనటువంటి శుద్ధి ఏర్పడుతుంది. అది క్రమంగా శాంతిని కలిగిస్తుంది. మనం రకరకాల సూపర్ బజార్ లాంటి వాటి దగ్గర పెడుతుంటాం, బోల్డని వస్తువులు ఉంటాయి దాని నిండాలి. అన్ని వస్తువులు కొనేసి తెచ్చేసుకుంటామా? ఏదో ఒకటి కోరాలి అని మనం వెళ్ళినప్పుడు ఆ కోరిన వస్తువునే కొనుక్కుంటాం, మన దాన్ని మనం లేచి వస్తాం. అదేం ఫలాంది అంటూ లక్ష్యం లేకుండా ఉంటే చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది, మన దగ్గర డబ్బులు ఉండదు, మానసికమైనటువంటి ఒక ఉద్రేకం, అశాంతి, అయ్యో అది కొంటే ఇది కొంటే, ఇలా దొరికితే అది దొరికితే అని అనిపిస్తుంది తప్ప మనకి శాంతి ఉండదు. లక్ష్యం అంటూ నీకు ఏర్పడినప్పుడు వెడతావు. మిగతా ఉన్నప్పటికీ అవి గొప్పవైనా తక్కువైనా నీ మనసు వాటి మీదకి వెళ్ళదు, చెంచలించదు. లక్ష్యాన్ని తీసుకుంటావు, నీ దారిని తిరిగి వస్తావు, తృప్తి ఉంటుంది. మిగతా వాటి విషయంలో నిర్లిప్తంగానే ఉండగలుగుతాం. జీవితంలో సుఖం సాధించాలనుకున్న, శాంతి సాధించాలి అనుకున్నటువంటి మనిషికి ఇది చాలా అవసరం. పని చేయడం, లక్ష్యం కలిగి పని చేయడం, ఫలితాన్ని కోరకుండా ముందుకు సాగడం అనేటటువంటిది అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయంలో ఉపదేశం చేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.